శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు నది స్నానం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ సూచించింది. రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో నది స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. వేడి చేసిన నీటినే తాగాలని, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 3 నుంచి 5 డిగ్రీల మేర తగ్గిపోయాయి. దీంతో ఏపీలోని అల్లూరిది, అరకులో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదయ్యాయి. తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఆసిఫాబాద్ లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలో 8.6 చొప్పున నమోదయ్యాయి. బీహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సలహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్ఓలు, ఏఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి శనివారం వచ్చిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతం పలికారు. భీమ్గల్ పట్టణంలో శ్రీ రామ సేవా మండలి వేముగల్లు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, భక్తులు పాల్గొని దీపాల వెలుగుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.